కారు మోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారు మోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమలో ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా.
కృపా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఇప్పుడు సహోదరులు గురిందపల్లి ప్రభుకుమార్ గారు వాక్యమును అందించెదరు. ఆయన 1994 నుండి దేవుని సేవలో ఉన్నారు. తెన్నేరు మరియు పునాదిపాడు గ్రామంలో మరియు భారతదేశపు వ్యాప్తంగాను 26 రాష్ట్రాల్లోనూ మరియు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలలో సువార్థికునిగాను మరియు బైబిల్ టీచర్గాను పనిచేయుచున్నారు. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు, కనికరము, సంతోషము, సమాధానం ఎల్లప్పుడూ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. గడిచిన కాలమంతా మన తండ్రి అయిన దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకు మనందరి తరపున దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం 2021 అలా ప్రాంతాల్లో CK న్యూస్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. యాత్రికుడు అని తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ఛానల్ అది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మరలా 2022లో V9 న్యూస్ ఛానల్ ద్వారా యాత్రికుడు కార్యక్రమాన్ని కొనసాగించాం. అది కూడా 4-5 ఎపిసోడ్స్ తప్ప ఎక్కువగా కొనసాగలేకపోయింది. అనివార్య కారణాల వల్ల దాన్ని అంతటితోటి ఆపాము. కానీ అనుకోకుండా మరలా మన దేవుని కృప వలన మా సహోదరులు హ్యాపీ మోజెస్ గారి ద్వారా పరిచయం చేయబడినటువంటి ఈ ప్రార్థన ఛానల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగింపు చేయడానికి దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన టీవీ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తెన్నేరు గ్రామంలో నేను పుట్టాను. స్థానిక క్రీస్తు సంఘం ఇప్పుడు నడుస్తుంది. అలాగే పునాదిపాడు గ్రామంలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం కూడా దేవుని సేవలో ముందుకు కొనసాగుతుంది. తెన్నేరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల ద్వారా అలాగే పునాదిపాడులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా జరుగుతున్నటువంటి నడిపించబడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానిలో ఒక కార్యక్రమం ఈ ప్రార్థనా టీవీ ద్వారా మేము ప్రారంభిస్తున్నటువంటి యాత్రికుడు అనేటటువంటి కార్యక్రమం. వాస్తవంగా ప్రారంభిస్తున్న కంటే కూడా తిరిగి ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు బ్రేక్ అయింది, ఇది 3వసారి. కానీ దేవుని చిత్తం వల్లనే మరలా తిరిగి ఈ కార్యక్రమాన్ని చేయటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. యాత్రికుడు అనే టైటిల్ని మనం ఎందుకు ప్రత్యేకించి కోరుకున్నామంటే, యాత్రికుని ప్రయాణం అని జాన్ బనియన్ గారు రాసినటువంటి పుస్తకం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంతోమంది విషయాలు చదివారు. దానికి సంబంధించిన విషయాలు ఎంతోమంది చదివారు. చాలా ఫేమస్ ఆ బుక్. అయితే బైబిల్ని ఆధారం చేసుకుని, వచనాలను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి యొక్క జీవితం యాత్రికుడిలాగానే అనిపిస్తుందని, నా జీవితంలో నేను చేస్తున్నటువంటి యాత్రలో కూడా నేను పొందినటువంటి లేకపోతే పొందుతున్నటువంటి అనుభవాల ఆధారంగా ఈ యాత్రికుడు అనేటటువంటి టైటిల్ని నేను ఫిక్స్ చేసుకుని ముందుకు కొనసాగటానికి నేను నిర్ణయించుకున్నాను. కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేక దేశాలు ఉన్నాయి. రమారమి కరెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే 195 దేశాల వరకు ఉన్నాయి. 195 దేశాలు అంటే ఐలాండ్స్తో కలిపి 195 దాటిపోతాయి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి జనాభా విషయాన్ని మనం ఆలోచిస్తే 8 బిలియన్ పైనే ఉన్నారు. 8 బిలియన్ పైనే ఉన్నారు. నంబర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత అందులో ఇండియన్ పాపులేషన్ వచ్చి 1.4 బిలియన్ అబోవే ఉంది. 1.4 బిలియన్ అబోవ్ ఉంది. ఇండియన్ పాపులేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్ వచ్చి కరెంట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా 53.34 మిలియన్స్. 53.34 మిలియన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ అంకె. అలాగే అందులో ఒక 10%కు మాత్రం ఇది రీచ్ అవుతుంది అనుకుందాం. ఉదాహరణకి ఒక 5,000 పైన ఎవరైనా ఈ విషయాన్ని చూడటానికి దేవుడు అవకాశం ఇస్తే మంచిదనేటటువంటి నా భావన. ఎన్నో బిలియన్లు, మిలియన్లు, అలాగే కోట్లు, లక్షలు, వందల మంది ఉన్నటువంటి ఈ లోకంలో ముఖ్యంగా ఈ విజయవాడ ఏరియా నుంచి కొంత
దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అలాగే అనేక మంది అనేక సందర్భాల్లో అనేక మంది సేవకుల వాక్యాలని వినటం సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. అన్నిటికంటే ఎక్కువ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమి ఏర్పడుతుందంటే, మనుషులు దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుణ్ణే వారికి హద్దుగా ఉంచుకోవాలి, కానీ దేవుని మాటే ఇష్టపడాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనుషుల మాటలనే ఇష్టపడుతున్నారు. ఆ విషయంలో ఎంతో బాధ కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విస్తరించినటువంటి టెక్నాలజీలో ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారు. ఆ ఫాలోవర్స్లో ఒకరిగా అందరు అవుతున్నారు. ఫాలో అయ్యేవాళ్ళు రేర్గా ఉంటారు, అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనకు సంబంధించి దేవుణ్ణే ఫాలో అవ్వాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనేది ముఖ్యమైనటువంటి ఆలోచన అన్నమాట. ఎంతమంది ఇన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం కదా, అందులో మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే 87 లక్షల జాతులు ఉన్నాయంట ఈ మొత్తం భూమి మీద. ఎక్కడో ఒక అరకు దగ్గర ఒక చిన్న గ్రామం లాగరాయి అని నేను వెళ్తే ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఒక హిందూ బ్రాహ్మణ్ చెప్పాడు, అది అయ్యా 87 లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నారు. నాకు అప్పటికి అది తెలియదు అసలు ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ 87 లక్షల జీవరాశుల జీవకోటి అంటారు కదా, ఆ జీవకోటిలో మరి మనుష్యుడి పాత్ర ఏంటి, మనుషుని పెక్యులారిటీ ఏంటి, మనుషునికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా సింపుల్గా ఎవరైనా చెప్పుకుంటాం. అంటే మనిషిలో ఉన్నది ఇతర జంతువుల్లో, ప్రాణుల్లో, లేకపోతే పక్షుల్లో, క్రిమికీటకాల్లో లేదు అని చెప్పుకుంటాం. ఆత్మ ఉంది, తర్వాత వాటికి ఆత్మ లేదు అని చెప్పుకుంటాం. అయితే వాస్తవంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి చెప్పనా, మనిషినికి బయట ఇతర జాతులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ మనిషిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక లేదా నైతిక స్పృహ ఉంటుందంట. ఆధ్యాత్మిక లేదా నైతిక స్పృహ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే కేవలం సహజ సిద్ధతకు మించి సరైనది మరియు తప్పు యొక్క భావనను అర్థం చేసుకుని వాటికి కట్టుబడి ఉండే సామర్థ్యం. ఇది మొదటి పాయింట్ మనిషిలో ఉన్నటువంటిది. అంటే కామన్గా చెప్తున్నాను నేను, ఇంకా బైబిల్లోకి రాలేదు. లోకంలో ఉన్నటువంటి మాట, లోకంలో ఉన్నటువంటి ఆలోచన, ఆధ్యాత్మిక లేదా నైతిక స్పృహ, రిపీట్ చేస్తున్నా, కేవలం సహజ సిద్ధతకు మించి సరైనది మరియు తప్పు యొక్క భావనలను అర్థం చేసుకుని వాటికి కట్టుబడి ఉండే సామర్థ్యం. ఇది మొదటి పాయింట్ అన్నమాట. రెండవది మనుషుల్లో కామన్గా ఉంది అని అందరి పరిశీలనలో తేలినటువంటి ఒక 2-3 పాయింట్స్ అన్నమాట. అర్థం కోసం అన్వేషణ చేస్తాడు. అర్థం కోసం ఏదైతే ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలో దానికోసం అన్వేషణ చేస్తాడు. అందుకే మానవుడికే ఒక టైటిల్ ఉంది, సత్యాన్వేషి అని. సత్యాన్వేషణ అని అనేక కార్యక్రమాలు మనం చూస్తాం, అనేక మతాల్లో చూస్తాం, అనేక సందర్భాల్లో చూస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోననే పాయింట్ కూడా ఉంది అక్కడ. కాబట్టి ఏది సత్యం అనేది తెలుసుకోవాలనేటటువంటి, ఆ అర్థం ఏంటని తెలుసుకోవాలనేటటువంటి అన్వేషణ మనిషిలో ఉండటం మనం చూస్తాం. మానవులకు దాని అర్థం చెప్తున్నా ఇంకోసారి, మానవులకు మనుగడకు మించిన ప్రత్యేకమైన ఉత్సుకత మరియు అర్థం కోసం ఆకలి ఉంటుంది. అర్థం కోసం ఆకలి ఉంటుంది. కడుపు నిండటానికి ఆకలి కదండి. యేసుప్రభు వెంట శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళి భోజనాన్ని కొని తీసుకురావడానికి వెళ్ళారని రాశారు బైబిల్లో. అంటే కడుపు నిండాలంతే. ముందు ఆత్మ విషయాలు ఓకే, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, మంచిది, దాంతోపాటు కడుపు నిండాల్సిందే. అట్లాగే కడుపుకున్నటువంటి ఆకలి కదండి, అర్థం తెలుసుకోవాలనేటటువంటి ఆకలి ఉంటుంది. ఇది మనసుకి, ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయం. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే మరింత సంపూర్ణమైన ఆత్మ లేదా చైతన్యం. ఇది నేను బైబిల్లో విషయాలని చెప్పట్లేదు, కామన్గా పబ్లిక్ అంగీకరించింది. పెద్దలైన వారు లేకపోతే ప్రముఖులైన వారు అందరూ కలిసి ఆమోదించినటువంటి అభిప్రాయాలు. 3వది ఏంటంటే మరింత సంపూర్ణమైన ఆత్మ లేదా చైతన్యం. ఇది చివరిది.
కొన్ని హిందూ సంప్రదాయాల్లో ఇలా ఉంది, మానవ జన్మను తక్కువ జీవరూపాల ద్వారా ఆత్మ చేసే ప్రయాణం లేదా ఆత్మ చేసే ప్రయాణం యొక్క పరాకాష్ఠగా చూస్తారు. మానవ జన్మని ఎలా చూస్తారంటే తక్కువ జీవరూపాల ద్వారా, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 87 లక్షల జీవరాశులు ఉన్నాయని అనుకున్నాం కదా, వాటి ద్వారా అంట ఆ ఆత్మ చేసే ప్రయాణం. మనకు కూడా బైబిల్లో ఉంటుంది కదా, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడని. అవును, ఆయన భౌతిక విషయాలకు కాదు, ఆత్మలకు తండ్రి అన్నమాట. కాబట్టి ఆత్మ చేసే ప్రయాణం యొక్క పరాకాష్ఠగా చూస్తారు హిందూయిజంలో ఉన్నటువంటిది. పూర్తి చైతన్యం మరియు స్వీయ నిర్ణయానికి ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని సంపాదిస్తారు. మళ్ళీ ఇంకొకసారి నేను లిటరల్గా చదువుతున్నాను. పూర్తి చైతన్యం మరియు స్వీయ నిర్ణయానికి అంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇతను స్వీయ నిర్ణయాలు తీసుకోలేడు. ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడతారు. ఇంకొకళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే అది వింటాడు. ఇతను స్వీయ నిర్ణయం తీసుకోలేడు అనమాట. ఈ స్వీయ నిర్ణయం తీసుకోవడంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఉంది మనుషులు. పైలట్స్ కంట టెస్ట్ చేసేటప్పుడు స్వీయ నిర్ణయం తీసుకునే శక్తి ఉందా లేదా అని టెస్ట్ చేస్తారంట. నాకు లోపల విషయాలు తెలియదు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెంటనే ల్యాండ్ చేయాలి, ఎలా చేయాలి, తనకు తాను స్వీయ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడి అడిగి టైంని వేస్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు అనమాట. అలాగే లాస్ట్ కంట స్వీయ నిర్ణయానికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని సంపాదిస్తారు. స్వీయ నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యం, స్వీయ నిర్ణయం, సొంత నిర్ణయాలు తీసుకోవాలండి. వ్యక్తులు ఎవరైనా సరే, సహోదరులైనా సహోదరులైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అది జాగ్రత్తగా ఉండాలి. మనకు సంబంధించి ఏదైతే దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయో, లేఖనాలు ఏం చెప్తున్నాయో దానికి సంబంధించినటువంటి ఆధారాలకి దగ్గరగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 87 లక్షల చిల్లర ఉన్నటువంటి ఈ ప్రాణికోటిలో మానవుని యొక్క ప్రత్యేకతలు నేను 3 చెప్పాను మీకు. ఆ 3 కూడా నేను ఎక్కడి నుంచో తేలా, పబ్లిక్ ఏదైతే అనుకుంటుందో దానిలో నుంచి తెచ్చాను. కానీ ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఇటీవల కాలంలో అంటే ఎప్పుడు కాదు, అక్టోబర్ 10న ఒక ఆర్టికల్ చదివా నేను. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, ఆయన ప్రముఖ సైకియాట్రిస్ట్, ఆయన ప్రపంచ మానసిక దినోత్సవం అని ఒక ఆర్టికల్ రాశారు. చాలా 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 బాగుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనకు తెలుసు, WHO తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనేది మనకు తెలియదు. ఆయన ఏం రాశారంటే దాంట్లో అక్టోబర్ 10న అది ఆ దినోత్సవంగా జరుపుకుంటుందంట మొత్తం ప్రపంచం అంతా. మానసిక ఆరోగ్య దినోత్సవం అన్నాడండి. నాకు చాలా మనసుకు దగ్గరగా అనిపించింది. అంటే ఈరోజు కంటెంపరీ లైఫ్ చూస్తే ఎవ్రీ పర్సన్ విషయంలో మానసికంగా ఎంత బాధపడుతున్నాడు, మానసికమైనటువంటి ఆరోగ్యం ఎంతవరకు ఉంది, మానసికంగా ఎంతవరకు అతను సంతోషంగా సమాధానంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు అనేది చాలా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. భౌతికంగా ఆరోగ్యంగా చూడొచ్చు, భౌతికంగా ధనికుడిగా చూడొచ్చు, భౌతికంగా అందగాడిగా చూడొచ్చు, భౌతికంగా పలు ఏరియాల్లో పలుకుబడి ఉన్నటువంటి వాడిగా చూడొచ్చు. కానీ ఆయన మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి? నేను చెప్పాను కదా, WHO తెలుసు, కానీ WFMH అన్నారు. ఇదొక ఆర్గనైజేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్. ఇది 1992లోనే స్టార్ట్ చేశారంట. 1992లోనే స్టార్ట్ చేశారు. 2లోనే అంటున్నారంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? అన్ని సంవత్సరాలు WHOలో ఒక భాగంగా ఉండుండొచ్చు అది. కానీ ఈ విషయాలు బయటికి చెప్పబడలేదు, ఈ విషయాలు బయటికి పబ్లిష్ చేయబడలేదు. ఒక వ్యక్తి భౌతిక విషయాలని ఆలోచిస్తున్నాడు కానీ మానసిక విషయాలు, ఇంకా చెప్పాలంటే మరొక స్టెప్ లోతుగా వెళ్తే ఆత్మీయ విషయాల గురించి ఆలోచించడం లేదు. ఏదో అంటారు కదా, తిన్నామా పడుకున్నామా లేకపోతే లేచామా అనే ఏదో ఒక సహజంగా జరిగిపోతుంది తప్ప అలా ఆలోచించలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విపత్తులు ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత, ఇదే ముఖ్యమైనటువంటి ఈ సంవత్సరం నినాదం. ఎవరు? ఈ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే దాంట్లో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేదే ఈ ఫెడరేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అన్నమాట. అపోహలు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఏదో అపోహల వల్ల వాళ్ళ జీవితాలు అనవసరంగా వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ అపోహలు కాకుండా సరైనటువంటి విషయాలను మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఎంతో డిజాస్టర్ ఉంది, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే జీవించిన జీవితం వేరు, చేసినటువంటి యాత్ర వేరు. ఈ మాట మనకి ఎక్కడుంటుంది? బైబిల్లో ఉంటుంది. బైబిల్లోకి ఒకసారి వస్తే 47వ అధ్యాయం, ఆదికాండం 47వ అధ్యాయంలో యోసేపు వాళ్ళ నాన్నగారు అయినటువంటి యాకోబుని తీసుకెళ్ళి ఫరో ఎదుటికి నిలబెట్టినప్పుడు ఆయన అడిగాడు, నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? ఎందుకు అడిగాడంటే వాళ్ళ పెద్దోళ్ళందరూ ఒక 70-80 సంవత్సరాలు బతికారు, కానీ ఎదురుగా చాలా పెద్ద మనిషి కనబడుతున్నాడు. కాబట్టి ఎంత అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే 47వ అధ్యాయంలో 9వ వచనంలో యాకోబు ఇలా మాట్లాడాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. దుఃఖరహితం కాదండి. మేము చేసే ఈ ప్రయాస ఏంటంటే దుఃఖరహితంగా మారాలి ఆ రోజులన్నీ, అంతే తప్ప దుఃఖ సహితం కాదు. 130 సంవత్సరాలు బతికారు. 130 సంవత్సరాలు ఒక పర్సనాలిటీని ఎదురుగా చూసి, ఏంటి ఇంత వయసు కూడా పెరుగుతాడా, ఇంత వయసు కూడా బ్రతుకుతాడా ఒక మనిషి అని డౌట్ వచ్చి, మీకు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే చెప్పాడు ఆయన. కానీ అందులో ఏం చెప్తున్నాడంటే యాత్ర చేసిన సంవత్సరాలు 130, కానీ నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, దుఃఖ సహితమైనవి. అయితే అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోండి, మన జీవితాలు, మన తండ్రులు, వాళ్ళ తండ్రుల జీవితాలు అవి బాగున్నాయి. గడిచిపోయిన రోజులు ఎప్పుడు కూడా బాగుంటాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషులు పెరిగిపోయారు, సంతోషం పెరిగిపోయింది, రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెరిగిపోయినాయి, కానీ ఆధ్యాత్మికత, ఆత్మీయ విషయాలు లేదు, మానసిక ప్రశాంతత లేదు. ఈ వచనాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మనం ప్రయాణం చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం, కానీ యాత్రలో మనం జీవించిన సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాలేదు. మా పితరులు జీవించిన సంవత్సరాలు కాలేదంటాడే, మన జీవితంలో కూడా అంతే. మనం బ్రతుకుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం, ఎన్నో రకాలుగా దుఃఖపడుతున్నాం, ఎంతోమందిని కలుస్తున్నాం, ఎన్నోసార్లు ఆలోచిస్తున్నాం. కానీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా నిజంగా ఆ బ్రతుకుని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని నేను ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎలా ముందుకి కొనసాగుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన వయసు ఎంత, ఇప్పటి వరకు ఎలా బ్రతికాం, ఇక నుంచి ఎలా బ్రతకబోతున్నాం. బ్రతికే సంవత్సరాలన్నీ కూడా యాత్ర కాదు, జీవించాలి. జీవించిన సంవత్సరాలు మొత్తం ఇవి అని మనం చెప్పగలగాలి. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ముందుకు కొనసాగుదాం. వాక్యాన్ని విన్నటువంటి మా వీక్షకులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పునాదిపాడు అలాగే తెన్నేరు గ్రామాల్లో ఉన్న క్రీస్తు సంఘాల్లో నుంచి నా తరపున అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరలా తిరిగి పునః ప్రారంభించడానికి సహాయం చేశారు. యాత్రికుడు కార్యక్రమంలో మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో అనేక మందిని మేలుకొల్పటానికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి, ఇక మీదట కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు కొనసాగింపు చేయాలని ఇప్పటి వరకు చూసినటువంటి వీక్షకులందరినీ, వారి కుటుంబాలని, వారి వ్యక్తిగత జీవితాలని, వారి చేతుల కష్టాజీతాన్ని మెండుగా ఆశీర్వదించాలని బ్రతిమాలి వేడుకుంటూ మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ
కరకురాతి అడుగులో మరణ భయము నార్పివేయు కరుణ జలము లూరునా కారుమోయులు దారిలో ఎండిన ఎడారిలో మండుటెండ మేరలో మధుర వాయు తటుల వీచి మనసు సేద తీరునా కారుమోయులు దారిలో రుధిరసిక్త నగములో హృదయ భగ్న పదములో మధుర మృదుల పదములైన మాటలెన్నో వోచునా కారుమోయులు దారిలో స్వామి యేసు సిలువలో జీవజలపు నదులలో హృదయ క్షుధను తీర్చు క్రీస్తు విమల సుదల నిండగా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ జాలునా కారుమోయులు దారిలో